రిలీజ్ సందర్భంగా ఇవాళ కర్నూలు నగరంలోని ఏదైతే ఉందో వెంకటేష్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఏదైతే పెద్ద ఎత్తున బాణసంచా పేరుస్తూ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా సూపర్ హిట్ ఈ సినిమా సంక్రాంతికి గ్యారంటీ అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు చెప్పొచ్చు. మనతో మాట్లాడేందుకు నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ అఖండ తాండవము అభిమానులకు పండగే. ఎందుకంటే సినిమా సూపర్ డూపర్ హిట్తో చరిత్ర సృష్టించబోతోంది. ఇది రికార్డులు తిరగరాయబోతున్న చిత్రం అఖండ తాండవం. అంటే దాదాపుగా వచ్చేసి లాస్ట్ వీకే రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని ఆటంకాల వలన ఏదైతే ఉందో ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్కి ఎలా ఉండదు? ఈ నందమూరి ఫ్యాన్స్కి సినిమా పండగే. ఇప్పుడు అన్ని విఘ్నాలు తొలగిపోయి ఈరోజు ప్రీమియర్ షోలతో విడుదలవుతున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచబోతుంది. 1000 కోట్ల ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించబోతుంది సీనియర్ హీరోల్లో. ఒపీనియన్ ఏముంది, ఆయన మా గుండె చప్పుడు, మా ప్రాణం. ఆయన పోయిన వారం ఎదురు చూసినాము, ఏదో కొన్ని అవాంతరాల వల్ల ఈ వారం వచ్చింది. మా దేవుణ్ణి తెర మీద చూడక రెడీగా ఉన్నాం ఎప్పుడు వస్తాడని. ఆయన తాండవం తమన్ మ్యూజిక్ తాండవం మాట్లాడతాడు, సున్నికి వచ్చినాం. జై బాలయ్య. నెంబర్ 1 దట్ ఈస్ మా బాలయ్య. అంతే. మా బాలయ్య మీద కుళ్ళు కుతంత్రాలు జరుగుతున్నాయి. మా బాలయ్య బాబు మీద కుళ్ళు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఏమన్నా జరగని ట్రోల్స్ జరుగుతున్నాయి. ఏమన్నా జరగని ఆ ట్రోల్స్ మేము ఇచ్చినదే. మేము మా బాలయ్యబాబు మీద ట్రోల్ చేసినారు. ఆ ట్రోల్సే మా బాలయ్యబాబు ఇండస్ట్రీ హిట్లు కొడుతున్నాడు. ఇంకో విషయం, ఏ విషయంలో కూడా మా బాలయ్యబాబు ఇంటర్ఫేర్ కాడు. తన పని తను చేసుకుంటూ తన రాజకీయము, తన బసవ తారకము, తన నియోజకవర్గాలు, తన అభిమానులు, తన ప్రజల సంక్షేమం చూసుకునే ఏకైక వ్యక్తి హీరోల్లో నెంబర్ 1 బాలయ్య బాబు ఒక్కడే. ఈరోజు ఇంతమంది హీరోలు ఉన్నారు, ఏ ఒక్క హీరో అయినా ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ఉన్నాడా? కేవలం నందమూరి బాలకృష్ణ మాత్రమే. హిందూపురం ఎమ్మెల్యేగా వాటర్ అంటూ లేదు. అటువంటి ఏరియాకి వాటర్ తీసుకొని వచ్చి ఈరోజు ప్రతిదీ ఆసుపత్రి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క విషయంలో మా బాలయ్యబాబు నెంబర్ 1. అంతే, వేరే విషయం లేదు. దట్ ఈస్ బాలయ్య. మా బాలయ్యబాబుకి నరదృష్టి కలిగింది. ఆ దృష్టి అదో తీసేసినాం, అన్ని తీసేసినాం. ఈరోజు మా అభిమాన సోదరులు అంతా మా తలలు తాకట్టు పెట్టైనా, మా ప్రాణాలు అర్పించైనా మా బాలయ్యబాబుని చిరస్థాయిగా ఆడబడతాం. మా బాలయ్యబాబు అక్కడ ఉంటాడు, ఇక్కడ కాదు. మా బాలయ్యబాబు చిరస్థాయిగా అక్కడ ఉంటాడు. ఆయన అభిమానులుగా పుట్టడమే మేము చేసుకున్న అదృష్టం. ఎందుకంటే కోట్లు సంపాదించే హీరోలు ఉన్నారు, కానీ ఏ రోజు ₹1 ఖర్చు పెట్టరు. మా బాలయ్యబాబు నిరంతరం ప్రజలు, తన నియోజకవర్గము, సినీ స్టడీ, ప్రజలు, తన అభిమానుల కోసం ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి. దట్ ఈస్ మా బాలయ్యబాబు. ఫస్ట్ బోయపాటి శ్రీను గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా నిర్మాతలు రాము అంచడ గారు, గోపి అంచడ గారు, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అనే ఒకటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది లయన్ లెజెండ్ ఆల్వేస్ బాలయ్య. ఈ సినిమా 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. జై బాలయ్య, జై బాలయ్య. నా పేరు మాది బుధార్పేట. కేవలం దర్శకులకి, నిర్మాతల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి నందమూరి వంశం. దట్ ఈస్ బాలయ్య బాబు. సినిమా ఆగిపోయినా కూడా కంట్రోల్గా ఉండి ఆయన యొక్క మనశ్శాంతిని ఆత్మహించుకొని ఈరోజు కేవలం అభిమానుల కోసం ఆయన మాట్లాడినాడు. ఏ హీరో కూడా కానీ ఆయన ఒక్కరు మాత్రమే అభిమానించే వ్యక్తి. జై బాలయ్య, జై నందమూరి వంశం. బాలకృష్ణ కోసము ఈ బాలయ్య బాబు ఈ గుండెల్లో ఉంటాడు. నందమూరి వంశం బాలకృష్ణ కోసం ఇప్పుడే కాదు, సచ్చే వారికి పోరాడతా బాలకృష్ణ కోసం. జై బాలయ్య, జై ఎన్టీఆర్. 10 నిమిషాలు మన పాత ఎన్టీఆర్ గారు, రామారావు గారు చేసిన సీన్ ఉంది. చాలా మంచిగా ఉంది. ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. అమెరికాలో కూడా ఎంతో కలెక్షన్ చేసింది.
మా బాలయ్య బాబు కర్నూలులో ఈవెంట్ చేయాలనుకున్నాడు, కానీ కాలేదు. కర్ణాటక దగ్గర చేశాడు, కానీ పాత ఎన్టీఆర్ రాజ్యం వచ్చింది. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై బాలయ్య. ఇది ప్రధానంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఇది సూపర్ హిట్ సినిమా. ఏదైతే అవాంతరాలు ఎదురైనా కూడా ప్రజల కోసము సినిమా ఎంటర్టైన్మెంట్ కోసమే ఖచ్చితంగా బాలకృష్ణ చేస్తున్నారు. హీరోలు ఎంతమంది ఉన్నా తమ హీరో మాత్రము ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయని వ్యక్తి. ఖచ్చితంగా ఏదైతే అఖండ 2 ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి కూడా బాలకృష్ణ అభిమానులు పరిస్థితి. అదే ఎత్తున కూడా ఏ వెంకటేశ్వర థియేటర్ దగ్గర అభిమానుల సందడి ఎంత ఇంత కాదని చెప్పొచ్చు. బాణసంచ పెంచుతాం అభిమానుల పరిస్థితి చెప్పొచ్చు. అలాగే ఈ ప్రీమియర్ షో సూపర్ హిట్ అవుతుంది. సినిమా కూడా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమాగా బాలకృష్ణ ఎప్పుడు కూడా చరిత్ర నిలిచిపోతారని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.